చూడండి చివరగా కూడా కాయ అయిపోయింది. ఇదిగో ఇదిగో ఇది మన చివర పూత కూడా అసలుకి డ్యామేజీ అనేది లేదు, డ్రాప్ పూత లేనే లేదు. ఇది ఒక దేవుడిచ్చిన అమృతం లాంటిది అనుకుంటే. అవును ఉం? అవును. ఆ. నల్ల తామరకి ఎర్ర నల్లికి కానీ నల్ల నల్లి అసలు మొత్తం కాపు గాని కాపుకి అసలు ఇవి కొడితే అలా ఏరే మందులు అయితే పలానా నల్లికి ఒకటి, దోమకి ఒకటి, బొబ్బరికి ఒకటి ఇన్ని కొట్టాలి. ఇది కొట్టినాక పురుగు అన్నం ఉందేమో అనుకుంటే అసలు పురుగు అన్న మాట సమస్య అది. వేరే కంపెనీ మందులు ఏదైనా కొట్టినా తోట నలుపుకొత్తది, ఏపుకొత్తది, బాగా గ్రోత్ వచ్చిద్ది, పూత విపరీతంగా వచ్చిద్ది. చెట్టు మటుకు దాంట్లో కనీసం పాలు కూడా కాదు. ఇది కనీసం రూపాయికి 80 పైసలు కన్ఫామ్. మీకు వచ్చిందల్లా మొత్తం అయిపోయింది. పుట్టినట్టు కొట్టిన ఫస్ట్ మందులు అయ్యి వేరే కంపెనీ మందులు కొడితే కింద ఏం లేదు, అట్టే ఉంది. డొల్ల కింద మొత్తం డొల్లే. తర్వాత ఈ వాయంత్ర ఒకేసారి ఇవన్నీ కొట్టాక 3 సార్లు కొట్టేసరికి ఇప్పుడు మీకు బాగా కాపు కాసి గ్రోత్ ఆగిపోయింది. నెక్స్ట్ ఏం కొట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు వాయంత్ర హైపాస్ ఇంకో స్టెప్ వస్తుంది. ఇంకో స్టెప్ రావాలి. ఇది ఇప్పుడు దాదాపు ఒక ఎకరానికి 15 క్వింటాలు కాపు దిగుబడి వచ్చేసింది. ఏం లేదు కాయదన్న చేలో కాయ మటుకు కంప్లీట్ పీకేద్దాం అనుకున్న చేను ఇది. వాస్తవంగా పీకేద్దాం అనుకున్న చేనే. వీడియోలు చెప్పడం కాదు, మొత్తం పీకేసి ఏదో ఒకటి వేసుకుంటూ పోయి నాకు ఇసుకుపెట్టి అసలు కలుపు విపరీతంగా 100 మంది పెట్టారు కలుపుకి. 100 మంది కలుపు పట్టినారు. 100 మంది అంటే 300 కాడికి చూసుకుని 350 కాడికి దాదాపు. తర్వాత ఈ కలుపు బరాయిచ్చేదిగా గడ్డి మందు కొడదాం అనుకున్నా. మరి మిగతా రైతులకి మీరు ఏం చెప్తారు? అసలు మిగతా రైతులు చెప్పేది ఉంది చూసినాక కూడా